హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ ఈశ్వరుని అయితే వేడుకున్నాం. ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలో గల స్వయంభూ శివాలయానికి అయితే వచ్చాము. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే మనకు మానేరు పక్కనే ఉంటుందండి. మానేరు మనకు కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్ళే బైపాస్ రోడ్డులో మనకు మానేరు బైపాస్ ఉంటుంది కదా, బైపాస్కి ఆనుకొని చిన్న గుట్ట ఉంటుంది చూడండి. చిన్న గుట్టకు ఆ గుట్టకు స్వామివారు అయితే స్వయంభుగా వెలిశారు. ఇది వేల ఏళ్ళ నాటి ఆలయం అండి. ఇప్పుడైతే ఒకసారి మనం స్వామివారిని అయితే చూద్దాం రండి. ఇక్కడ మనకు చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో, రావి చెట్టు. ఇక్కడ ఆలయం కూడా నిర్మిస్తున్నారు స్వామి వారి కోసం. ఇంకా పూర్తిగా అయితే కాలేదు. ఇప్పుడు మనకు ఇటు బైపాస్ నుండి అంబేద్కర్ స్టేడియం వెళ్ళే రోడ్డు అండి. అంబేద్కర్ స్టేడియం నుండి వస్తే లాస్ట్ ఎండింగ్ ఈ ఆలయం ఉంటుంది. చూడండి చిన్న గుట్ట. ఇప్పుడు నేను చెప్పాను కదా చిన్నగా ఉంది చూడండి. ఇక్కడ చిన్న ఇట్లా మనకు ఇట్లా గోడలు పెట్టి ఉంది చూడండి. అక్కడ స్వామివారు అయితే ఉన్నారు. స్వామివారిని దర్శించుకుందాం రండి. ఇక్కడ స్వామివారు ఇలా రాయికైతే లింగ రూపంలో స్వామివారైతే స్వయంగా వెలిశారు. సాక్షాత్ ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో రాయికి దర్శనం ఇవ్వడం నేనైతే ఫస్ట్ టైం చూశానండి. ఎక్కడ కానీ మనకు లింగం అనేది భూమిలో దొరకడం అయితే జరిగింది. ఇలా వెలిసింది చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. రాయికి వెలిసింది చూడడం. అంటే ఇంత మహత్తరమైన ఆలయం వెలిలోకి రాలేదు. నాకు ఈ దారికుంటేనే వెళ్తాను, కానీ నాకు కూడా తెలియదు అండి. మేము కూడా కరీంనగర్లోనే ఉంటాము. ఈ ఆలయం కోసం ఇప్పుడు భక్తుల సహకారంతో ఆలయం కూడా నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయం చూసి అయితే నేను వచ్చాను. అరే ఇక్కడ ఏదో ఆలయం ఉన్నట్టుంది, ఒకసారి వెళ్దాం పదా అని మా వారు మేము అయితే వచ్చాము. వచ్చి చూసేసరికి ఏంటంటే స్వామివారు స్వయంగా ఉన్నారు. ఇంతటి మహత్తరమైన ఆలయం గురించి ఎంత లేట్గా తెలిసింది, ఎందుకు వెలుగులోకి రాలేకపోతుంది అని ఆలోచనలో పడి ఒకసారి వీడియో అయితే చేద్దాం. స్వామివారి గురించి చాలామంది భక్తులకు తెలియజేస్తాం అనే ఉద్దేశంతో ఇప్పుడు వీడియో చేయడానికి అయితే వచ్చామండి. ఈ మన వందల ఏళ్ళ క్రితం అయితే ఈ ఆలయం చాలా విశేషమైన పూజలతో స్వామివారు పూజలు అందుకునేవారట. ఈ గుట్ట చుట్టూ బండ్లు కూడా తిరిగేవట అండి. రాను రాను ఆలయం అయితే మరుగున పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు భక్తుల సహకారంతో అయితే ఇప్పుడు ఆలయం నిర్మాణం అయితే జరుగుతుంది. మీరు చూశారు, ఆలయం అయితే ఇంకా పూర్తి కాలేదు అండి. ఇంతటి మహత్తరమైన స్వామి దర్శనం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక పురాతనమైన ఆలయంతో మేము ముందుకు వస్తాను. ఇక్కడ ఆలయ చరిత్ర గురించి అయితే చెప్పేవారు ఎవరు లేరు అండి. స్వామివారికి దీపం కూడా ఎవరు పెట్టలేదు. నేను వచ్చే స్వామివారికి దీపం పెట్టేశాను. లోపలికి వచ్చి తర్వాత వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు మరొక పురాతనమైన ఆలయంతో మేము ముందుకైతే వస్తాను. ఇప్పుడు ఈ ఆలయానికి రావాలనుకునే వారు కరీంనగర్ చాలామంది తెలిసే ఉంటుంది. కరీంనగర్ నుండి మనకు మానేరు శివాలయం అని అంటే తీసుకొని వస్తారండి. తప్పకుండా వచ్చి ఈ ఆలయ దర్శనం చేయండి. తప్పకుండా మీకు కోరికలు నెరవేరుతాయి. ఉంటానండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ అయితే మంచి క్షమించండి. ఉంటాను. బాయ్.